Your very good morning. We'll start with a word of prayer. Father, in the name of Jesus, Lord, we thank you so much for this wonderful day, time, and opportunity. Lord, we thank you for this Good Friday, Lord. We thank you for the sacrifice that you have given us for us on the cross of Calvary, Lord. You shed your precious blood. You gave yourself, Lord, that you have loved us with an everlasting love. This morning, as we look into the word, it's not me, but you will speak in and through me. Lord, we bless you, we glorify you. Lord, I pray, Spirit of God, release a fresh anointing and the breath of God, break every yoke and lift up every burden. Anoint the word that as we listen, let the word be sown into hearts as a seed and bear fruit. Lord, we bless your name, we glorify your name. In Jesus' mighty and matchless name, we ask and pray. Amen. Amen. Hallelujah. So once again, a very good morning and a very blessed Good Friday to one and all. Today's topic is, we have taken this as payday. Payday. వెల చెల్లించిన రోజు. Amen. అందరం కూడా ఉద్యోగం చేస్తున్నాము. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరం కూడా మనము నెలాఖరికి మనం ఒక దానికి వెయిట్ చేస్తూ ఉంటాం. దాన్ని ఏమంటామండి? పేడే అంటాం. జీతం ఇచ్చే రోజు. కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అయితే మంత్లీ ఇస్తారు, కొంతమంది 25 డేస్కి ఇస్తారు. యూజువల్గా లేబర్ తీసుకున్నట్లయితే ఎవరైతే పని వాళ్ళు ఉంటారో రోజుకి తీసుకునే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా వారం గడిచిన తర్వాత వారం చివరి రోజులో తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమే సో దాన్ని మనం ఒక మాటను చూసుకున్నట్లయితే పేడేగా మనము పిలుస్తూ ఉన్నాం. పేడే అని మాట్లాడుతున్నాం. సో పేడే అనేది మనము వ్యక్తిగత మనం జీతం తీసుకోవట్లేదు, కానీ మనం యువతకాల సమయంలో యేసుక్రీస్తు శిలువలో చేసిన కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము ఒక పేడేగా దాన్ని మనము గమనిస్తున్నాం. పేడే అంటే ఏంటిది? వెల చెల్లించటం, లేదంటే తన చేసిన పనికి డబ్బు చెల్లించడం అనేది మనం గమనిస్తాం. లేదంటే డబ్బు ఇస్తాము, లేదంటే మనం తీసుకుంటాం. ఒకవేళ మనం ఎంప్లాయర్ అయితే మనం పేడే రోజు మనం డబ్బు ఇస్తాము. ఎంప్లాయీ అయితే మనం పేడే రోజు మనము ఆ శాలరీ తీసుకోవడం జరుగుతుంది. సో పేడే అనే అంశం మీద కొద్ది నిమిషాలు మనము మాట్లాడదాం, ధ్యానిస్తాం. సో నాతో పాటు మత్తయి సువార్త 27వ అధ్యాయము సో దానికన్నా ముందు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. Genesis chapter 3 verse 15. So today we are celebrating, or we are thanking God for the goodness that God has given unto our lives. And today we are celebrating Good Friday. Amen. మంచి శుక్రవారం. ఈ శుక్రవారం రోజు 2020 సంవత్సరాల క్రితట దేవుడు మంచి కార్యం చేశారు కాబట్టి ఈ రోజుని మనము మంచి శుక్రవారంగా పిలుస్తున్నాం కదా. అక్రైస్తవులుగా విశ్వాసులు ప్రతిరోజు మనకు మంచి రోజే, కానీ క్యాలెండర్ ప్రకారము లేదంటే ఈ ఆచారం ప్రకారం మనం గుడ్ ఫ్రైడేగా పిలుస్తూ ఉన్నాం. సో గుడ్ ఫ్రైడే రావాలంటే ఒక మార్పు జరగాల్సిందే, రైట్? సో గుడ్ ఫ్రైడే రాకముందు ఎందుకు గుడ్ ఫ్రైడే రావాలి, ఎందుకు గుడ్ ఫ్రైడే వచ్చిందో, లేదంటే ఎందుకు యేసుక్రీస్తు ఈరోజు సిలువలో చనిపోయినాడు అనే వార్తను మనము విందాం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. And I will put enmity between you and the woman, and between your seed and her seed. He shall bruise your head, and you shall bruise his heel. Amen. I will put enmity between you and the woman, and between your seed and her seed. He shall bruise your head, and you shall bruise his heel. ఇది ఎవరితో చెప్తున్నాడండి? యెహోవా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇద్దరు వ్యక్తులతోనే మాట్లాడుతున్నాడు. ఒకటేమో ఆ సర్పంతో మాట్లాడుతున్నాడు, ఇంకొకటేమో స్త్రీతో మాట్లాడుతున్నాడు. సో సర్పంతో ఏమని మాట్లాడుతున్నాడు? ఐ విల్ పుట్ ఎనిమిటీ బిట్వీన్ యూ అండ్ ద ఉమెన్. నీకు మధ్యలో, సర్పానికి మధ్యలో, స్త్రీకి మధ్యలో ఏం చేశాను? శత్రుత్వం ఏర్పడ్డది. ఎందుకు ఏర్పడ్డది? దానికన్నా ముందు మనం చూసినట్లయితే ఆ సర్పము ఆదం అవ్వని పాపంలో పడేసినారు కాబట్టి ఏ పండు అయితే దేవుడు తినొద్దన్నాడో ఆ పండు తినిపించే పరిస్థితిలోకి ఆ సర్పం నడిపించింది. కాబట్టి దేవుడు ఆ సర్పంతో మాట్లాడి ఎప్పుడైతే వాళ్ళు ఆ పండు తిన్నారో వాళ్ళ పాపంలో పడిపోయినారు. పాపంలో పడిపోయిన వెంటనే వాళ్ళు దిగంబరులు అని తెలుసుకున్నారు.
ఏది మంచి ఏది చెడు అనే సత్యాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి ఎప్పుడైతే దేవుడు దిగొచ్చి వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు చెట్ల వెనకాల దాచుకుంటే మనం గమనిస్తున్నాం. సో ఈ క్రియ అంతా చూసిన తర్వాత కదా ఎవరు సృష్టికర్తకి కోపం వచ్చి ఏమంటున్నాడు, సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి మధ్యలో ఏముంటుంది, విరోధం ఉంటుంది. దెర్ విల్ బి ఎనిమిటీ బిట్వీన్ ద ఉమెన్ అండ్ యూ. ఏమంటుంది, బిట్వీన్ యువర్ సీడ్ అండ్ హర్ సీడ్. నీ సంతానం, సర్ప సంతానం అంటే ఏంటిది, ఎవరైతే అన్యజనులు ఉంటారో, ఎవరైతే రక్షణ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి మధ్యలో, ఇంకా రక్షింపబడిన వారి మధ్యలో ఏముంటుందంట, యుద్ధం ఉంటుంది. హల్లెలూయా. ఇంకా వాక్యం ఏముంటుంది, హీ షల్ బ్రూయిస్ యువర్ హెడ్ అండ్ యూ షల్ బ్రూయిస్ హిస్ హెడ్. సో ఈరోజు ఈ వాక్యము నెరవేర్చబడాలంటే కదా తప్పకుండా గుడ్ ఫ్రైడే అవసరం పడ్డది. హల్లెలూయా. సో ఈ వాక్యం నెరవేర్చబడాలంటే సర్ప సంతానము కదా, స్త్రీ సంతానము సర్ప సంతానాన్ని అనగదొక్కాలి, లేకపోతే దాని కదా ఇట్ హ్యాస్ టు బ్రూయిస్ హిస్ హీల్ అన్న వాక్యం సెలవిచ్చినప్పుడు, లేదంటే బ్రూయిస్ యువర్ హెడ్, నీ తలని చిట్కగొడుతుంది అన్న మాట నెరవేర్చబడడానికి ఈరోజు మనం ఈరోజు గుడ్ ఫ్రైడే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. హల్లెలూయా. ఈ మంచి శుక్రవారము లేదంటే శుభ శుక్రవారం అనగా మనం పిలుస్తున్నాం. సో ఆ క్రియ జరగాలంటే ఖచ్చితంగా కొన్ని క్రియలు జరుగుతున్నాయి. అంటే తండ్రి పలికిన మాట అదొక ప్రవచనం ఉంది కాబట్టి ఆ ప్రవచనం నెరవేర్చబడాలంటే ఏం చేయాలి, కుమారుడు దిగి రావాలి. హల్లెలూయా. సర్ప సంతానం నాశనం చేయాలంటే స్త్రీ సంతానం దిగి రావాలి. కాబట్టి ఏం చేస్తాడు, మనము యేసుక్రీస్తుని ఈ భూలోకంలో జన్మించడం మనం గమనిస్తున్నాం. సో జన్మించడమే కాదు కానీ జన్మించిన తర్వాత ఏంటిది, ఆ వర్క్ కంప్లీట్ చేయాలి. మనం 31 రోజులు పని చేస్తేనే కానీ డే 1 నుంచి 31st డే వరకు కూడా ఈ 31 డేస్ మనం కంప్లీట్ చేస్తేనే చివరికి మనము జీతం అనేది తీసుకుంటాం. సో ఆ రోజు ఏంటిది, ఏదైనా తోటలో దేవుని ప్రణాళికతోనే దేవుడు ఏ వాక్యం అయితే పలికినాడో, ఏ హెచ్చరికలు అయితే చేసినాడో, ఏ మాట అయితే పలికినాడో ఆ మాట నెరవేర్చబడడానికి కొంతకాలం ఖచ్చితంగా పట్టింది. ఈ కాలం అంతా కూడా 4000, 6000, 8 కదా, ఈ 6000 సంవత్సరాలు దాదాపు చూస్తున్నాం. కానీ ఈ సంవత్సరాలన్నింటిలో కూడా దేవుడు చేస్తే తగిన సమయంలో కుమారుని పంపించడం, తగిన సమయంలో యేసుక్రీస్తు శిలువలో చనిపోవాల్సిన పరిస్థితి, తగిన సమయంలో యేసుక్రీస్తు శిలువలో చనిపోయి కదా సాతాన్ని జయించడం మనం ఇక్కడ గమనిస్తాం. సో కొన్ని వాక్య భాగాలు మనం ధ్యానిస్తాం. నాతో పాటు మత్తయి సువార్త 27వ అధ్యాయము మత్తయి సువార్త 27వ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను చదువుకుని చేసి గమనించండి. When morning came, all the chief priests and elders of the people took counsel against Jesus to put him to death. And when they had bound him, they led him away and delivered him to Pontius Pilate, the governor. Then Judas, his betrayer, seeing that he had been condemned, was remorseful and brought back the 30 pieces of silver to the chief priests and elders, saying, I have sinned by betraying innocent blood. And they said, what is that to us? You see to it. Then he threw down the pieces of silver in the temple and departed and went and hanged himself. But the chief priests took the silver pieces and said, it is not lawful to put them into the treasury because they are the price of blood. Amen. And they took counsel and brought with them the potter's field to bury strangers in. Therefore that field has been called the field of blood to this day. Then was fulfilled what was spoken by Jeremiah the prophet, saying, and they took the 30 pieces of silver, the value of him who was prized, whom they of the children of Israel prized. Amen. చూడండి ఇక్కడ ఏమంటాము, యేసుక్రీస్తు వెల చెల్లించడం మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఆ వెల ఏంటిదండి, 6వ వచనం ఏమంటూ చూద్దాం ఒకసారి. But the chief priest took the silver pieces and said, it is not lawful to put them into the treasury because they are the price of blood. Amen. ఎవరండి, యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తుని అమ్మకానికి పెట్టినాడు. 30 వెండి నాణాలకి అమ్మటం మనం ఇక్కడ గమనిస్తున్నాం. సో అమ్మిన తర్వాత ఎప్పుడైతే పశ్చాత్తాప పడతాడో ఏం చేస్తున్నాడు, అక్కడ వెళ్ళి ఆ యాజకులకి డబ్బులు ఇస్తే వాళ్ళు తీసుకోకుండా ఏమన్నారు, మాకు సంబంధం లేదండి, ఆల్రెడీ అమ్ముకున్నారు, లేకపోతే ఇవన్నీ ఏంటిది ఆ డీల్ మాట్లాడుకున్నారు కాబట్టి ఇక మీదట మేము చేయడానికి ఏం లేదు, నీ పరిస్థితిలో నువ్వు చూసుకొని మాకు సంబంధం లేదని. సో ఆ కోపంలో ఆ దుఃఖము, బాధ, వేదన, ఆ కోపంలో ఏం చేస్తారు, మోసపోయినాడని తెలిసింది
ఆయన మోసం చేస్తాడని తెలిసింది, పశ్చాత్తాప పడ్డాడు. కానీ ఎవరి దగ్గరకు వచ్చి క్షమాపణ పొందుకోవాలి? యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నన్ను క్షమించు అని అడగాల్సిన పరిస్థితిలో ఆ ఫ్రస్ట్రేషన్ అతను చేసిన కార్యం ఏంటిది? అని వెళ్ళి ఉరి వేసుకొని చనిపోతాడు. అంటే ఏంటిది? ఆ 30 వెండి నాణాలు అక్కడ పడేసి, నాకు ఈ డబ్బులు అవసరం లేదు, నాకు సంబంధం లేదని అక్కడ పడేసి ఏం చేస్తాడు? అక్కడ నుంచి వెళ్ళి చనిపోవటం మనం గమనిస్తాను. కానీ ఎవరైతే అక్కడ ఉన్నారో ఆ చీఫ్ ప్రీస్ట్, ఆ యాజకులందరూ ఏం చేస్తున్నారండి? ఆ డబ్బుని తీసుకొని, ఈ డబ్బుని మనం పంచుకోదు, లేదా ఈ డబ్బుని మనం ఏం చేయదు, కానీ ఈ డబ్బుకి ఏంటిది? రక్తానికి వెల చెల్లించిన. హల్లెలూయా. చూడండి, బికాస్ దే ఆర్ ద ప్రైస్ ఆఫ్ బ్లడ్. అంటే ప్రాణానికి ఒక విలువ కట్టినారు. ఎంతండి? 30 వెండి నాణాలు ఆయన తీసుకున్నాడు, ఒక ప్రాణం అర్పించడానికి, ఒక ప్రాణాన్ని అప్పగించడానికి. సో 30 వెండి నాణాల అంటే వాల్యూ దేనికి వచ్చింది? యేసుక్రీస్తు రక్తానికి, లేదంటే యేసుక్రీస్తు మరణానికి అంత వెల వాళ్ళు చెల్లించాల్సి వచ్చింది. కానీ ఇక్కడ వాక్యం ఏమంటుంది? బికాస్ దే ఆర్ ద ప్రైస్ ఆఫ్ బ్లడ్. సో వాళ్ళు ఏం చేస్తారు? మేము తీసుకొని మా పాపము లేదంటే ఆ రక్త భారము మాపైన ఉండొద్దు, కానీ మేమేం చేస్తాము? దీన్ని ట్రెషర్ అంటే చర్చ్ ఆఫరింగ్లో వేయడానికి లేదు, సంఘ ఆఫరింగ్లో వేయకుండా ఏం చేస్తారు? వాళ్ళు ఒక భూమిని కొని, దేనికి కొంటున్న భూమిని? దేర్ఫోర్ చూడండి, అండ్ దే టు కౌన్సిల్ అండ్ బ్రాట్ విత్ దెమ్ ద పాటర్స్ ఫీల్డ్ టు బరీ స్ట్రేంజర్స్ ఇన్. ఒక సమాధి తోటను కొంటున్నారండి. అంటే ఏంటిది? యేసుక్రీస్తుని అమ్మకం పెట్టిన తర్వాత ఏ డబ్బులు అయితే సంపాదించినారో ఆ డబ్బుల ద్వారా ఎవరు తినలేదు, కానీ ఆ డబ్బుల ద్వారా ఏం చేస్తారు? ఒక సమాధి తోట కొన్నారండి. సమాధి తోట కొని దాన్ని ఏమని పిలుస్తున్నారు? ఇట్ ఈస్ ద ఫీల్డ్ ఆఫ్ బ్లడ్ టు దిస్ డే. అంటే ఏంటిది? రక్తంతో కూడిన ఆ భూమి లాగా దాన్ని పిలవడం మనం గమనిస్తాం. అంటే ఏంటిది? యేసుక్రీస్తు వెల చెల్లించడం మనం గమనిస్తాం. హీ పేడ్ ఏ ప్రైస్. యేసుక్రీస్తు నిన్ను నన్ను తిరిగి సంపాదించుకోవడానికి. అంటే ఏంటిది? ఏదైనా తోటలో సర్పము ద్వారా అపవాది ఏం చేస్తాడండి? మానవుని దొంగలించడం మనం గమనిస్తున్నాం. అంటే దేవుని సృష్టిని దొంగలించినాడు. సో దేవుడు తిరిగి ఆ సృష్టిని సమకూర్చుకోవడానికి తను చేసిన క్రియ ఏంటిది? ఒక వెల చెల్లించాల్సిన అవసరం ఉన్నది. అందుకే దానికన్నా ముందు యేసుక్రీస్తు ఎప్పుడైతే పరిచయలకు రాకముందు 40 రోజులు అరణ్యంలో ఉపవాసంగా ఉంటున్నాడు. అది అయిన వెంటనే ఎవరు అటాక్ చేస్తారు? ఇకనైనాను అంటే ఏంటి? చూడు, అపవాది ఏం చేస్తాడు? ఈయన చనిపోతే నన్ను ఓడిస్తాడు, కాబట్టి ఈయన చనిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? తను నేను టెంప్ట్ చేస్తాను. సో తన దగ్గరకు వెళ్తారు, నువ్వు నిజమైన దేవునివి అయితే, నీవు మనుష్య కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెగా నువ్వు చేసుకొని తినవని అని ఒక శోధన తీసుకొని వస్తూ ఉంటాడు. ఆ శోధనను జయిస్తాడు. ఇంకొకసారి ఏమంటాడు? నువ్వు నాకు మొక్కితే ఈ భూమిని అంతా, లేదంటే ఈ రాజ్యం అంతా, ఈ లోకానంతా నీకు ఇస్తా అంటాడు. అక్కడ యేసుక్రీస్తు జయించడం మనం గమనిస్తాను. ఏమంటున్నాడు? దేవుని వాక్యంలో రాయబడిన వాక్య భాగం ద్వారా ఆయన జయించడం మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. సో ఎందుకు? అపవాదికి తెలుసు, ఒకవేళ యేసుక్రీస్తు సిలువలో చనిపోతే నేను ఓడిపోతాను, కాబట్టి ఈ శోధన ద్వారా ఒకవేళ అక్కడే ఒప్పుకున్నట్లయితే ఏంటిది? సిలువలో చనిపోవాల్సిన పరిస్థితి ఉండదు. సో కానీ యేసుక్రీస్తుకి తెలుసు తను ఏ ప్రణాళికతో వచ్చినాడో, ఏ ఉద్దేశంతో వచ్చాడో. తను ఏంటిది? ఒక జాబ్ ఆపర్చునిటీ తీసుకొని ఒక జాబ్ చేయడానికి, ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి ఈ భూలోకానికి వచ్చినాడు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాడు? ఆ పని ముగించినంత వరకు కూడా ఎక్కడ అమ్ముడుకోలేదు, ఎక్కడ తగ్గించుకోలేదు, ఎక్కడ వృంగలేదండి. ఆయన దీన మనస్సుతోని ఈ హంబుల్ హిమ్సెల్ఫ్, తను తగ్గించుకొని ఆయన సమర్పించుకొని తనకు అప్పగించిన పని కూడా కష్టమైన, నష్టమైన, ఎంత బాధ, ఎంత వేదన అయినా కానీ ఆయన శ్రమ తీసుకొని నిన్ను నన్ను ప్రేమించినాడు కనుక హల్లెలూయా. నిన్ను నన్ను వెతికి రక్షించుకోవడానికి ఆ క్రియ చేయాల్సిన అవసరం వచ్చిందండి. హల్లెలూయా. నిన్ను నన్ను వెతికి రక్షించుకున్నాను. ఆ వెతికి రక్షించుకోవాల్సిన నేను రక్షింపబడాలి, లేదంటే నాకు నిత్య జీవం ఇవ్వాలంటే యేసుక్రీస్తు ఒక క్రియ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. యేసుక్రీస్తు ఒక వెల చెల్లించాల్సిన అవసరం, తన ప్రాణము అర్పించాల్సిన సమయం వచ్చినప్పుడు ఆయన వెనకాడలేదండి. తన ప్రాణం ఎందుకు అర్పించాడు? నిన్ను నన్ను వెతికి రక్షించుకోవడానికి. వాక్యం ఏమంటది? యోహాను 3:16లో దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యేసుక్రీస్తు నందు ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు నిత్య జీవం పొందుకుంటారు, వాళ్ళు నశింపక నిత్య జీవం పొందుకుందరు అని వాక్యం సెలవుస్తాం. సో నేను నశించుకోవద్దంటే యేసుక్రీస్తు సిలువలో చేసే కార్యాన్ని నేను గ్రహించాలి, గుర్తించాలి, నేను గౌరవించాలి. నేను ఎప్పుడైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నానో ఏం చేస్తాను?
యేసుక్రీస్తు నా కొరకు ఏ వెల అయితే చెల్లించడం ఆ వెలకి నేను ఏం చేస్తున్నాను, గౌరవిస్తున్నాను. ఐఎమ్ హానరింగ్ ద ప్రైస్ ఫర్ వాట్ గాడ్ హెస్ పేడ్ ఫర్ మీ ఆన్ ద క్రాస్ ఆఫ్ Calvary. Amen. He loved me with an everlasting love. He loved me because God so loved the world that he gave his only begotten son, that whoever believes in him should not perish but have everlasting life. If Jesus wouldn't have died on the cross of Calvary, I wouldn't have accepted Jesus Christ as my personal savior. If I wouldn't have accepted Jesus Christ as my personal savior, today I don't have that hope that one day I will be with Jesus in King of Kings and the Lord of Lords in the kingdom of God. Hallelujah. So ఆ నిరీక్షణ నాకు రావాలంటే యేసుక్రీస్తు వెల చెల్లించాల్సిన పరిస్థితి. హల్లెలూయా. సో టుడే వి కాల్ దిస్ డే యాజ్ ఎ పే డే. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 17వ ఆదికాండంలో తండ్రి ఏ శాపం అయితే అని చెప్పినాడు, లేదా ఏ ప్రవచనం అయితే చేస్తున్నాడో సర్ప సంతానం గురించి, స్త్రీ సంతానం గురించి, అది మనము నూతన నిబంధనలు నెరవేర్చడం మనం గమనిస్తాం. సో అది జరిగిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాము, సాధారణంగా పాములను ఏం చేస్తామండి, కర్రతోనే, సాధారణ కర్రనే వాడతాం కదా. ఎక్కడ కొడతాము, తల మీదనే మనం కొట్టి దాన్ని చంపడం గమనిస్తాం. సో ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు కూడా ఆ సర్పాన్ని జయించడానికి తనకు కూడా ఒక కర్ర అవసరం కదా. ఆ కర్ర ఏ విధంగా మారింది, అది ఒక సిల్వర్ రూపంలో, లేదంటే ఆ క్రాస్ షేప్లో అది మారడం మనం గమనిస్తాం. చూడండి, వర్స్ 17 ఇక్కడ చూద్దాం. జాన్ చాప్టర్ 19 వర్స్ 17. And he, bearing his cross, went out to a place called the place of a skull, which is called in Hebrew Golgotha. ఏమంటున్నాడు, ఇప్పుడు ఆ సర్పాన్ని లేదంటే సర్ప సంతాన్ని చంపాలి, సాతాను పట్ల విజయాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి, ఒక బ్యాటిల్ ఫీల్డ్కి వెళ్ళాలి, ఒక యుద్ధ ప్రదేశానికి వెళ్ళాలి. ఆ యుద్ధ ప్రాంతం, దీంట్లో ఇక్కడ వాక్యం ఏమని రాస్తుంది, ఆ యుద్ధ ప్రాంతం ఏమని పిలుచున్నాడంట, గొల్గొతా అనే ప్రాంతానికి వెళ్ళటం మనం గమనిస్తాం. హల్లెలూయా. హీ వెంట్ అవుట్ ఎ ప్లేస్ కాల్డ్ ద ప్లేస్ ఆఫ్ ఎ స్కల్. ఏమేన్ ఏంటిది, అండ్ విచ్ ఈస్ కాల్డ్ ఇన్ హిబ్రూ గొల్గొతా. గొల్గొతా అనే కొండ మీదకి, గొల్గొతా అనే ప్రాంతం దగ్గరకు, ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళటం మనం గమనిస్తాం. దేని ద్వారా వెళ్తున్నాడు అండి, సిలువని మోసుకుంటూ వెళ్తా ఉన్నాడు. వాక్యం ఏమంటే, హీ బేర్ హిస్ ఓన్ క్రాస్ కదా. పక్క వాళ్ళు ఇంకొక వాళ్ళు వేరే ఎవరు మోయట్లేదండి. అక్కడ ఏం చేస్తాడు, హీ వెంట్ అహెడ్ అండ్ హీ బేర్ హిస్ ఓన్ క్రాస్. ఏమేన్ తన సిలువ తనే మోసుకుంటూ వెళ్తే, ఎందుకు, తనకు అప్పగించిన పని, నువ్వు సర్ప సంతాన్ని నువ్వు అనగదొక్కాలి, నువ్వు ఏం చేయాలి, నువ్వు సాతాన్ని జయించాలి, ఈ భూలోకంలో ఉన్న అధికారాన్ని నువ్వు జయించాలి. ఆ అపవాది మన సృష్టిని దొంగలించినాడు, మన బిడ్డల్ని దొంగలించాడు, నువ్వు వెళ్ళి వాళ్ళని వెతికి రక్షించు, నువ్వు అపవాదిని జయించు. అపవాదిని జయించినట్లయితే నేను ఏ ప్రవచనం అయితే ఆది కాండంలో చేస్తున్నావు ఆ ప్రవచనం నెరవేర్చబడుతుంది. కాబట్టి నువ్వు వెళ్ళు, ఆ క్రియ చేయనప్పుడు తండ్రి కుమారునికి యేసుక్రీస్తు ఆజ్ఞాయించిన ప్రకారం ఆయన వచ్చినాడు ఈ క్రియ చేయడం మనం గమనిస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటుంది, తన సిలువ తానే మోసెను. అండ్ హీ బేరింగ్ హిస్ క్రాస్ went out to a place called the place of a skull, which is called in Hebrew గొల్గొతా. గొల్గొతా అనే ప్రాంతానికి వెళ్ళినాడు, తన సిలువ మోసుకొని వెళ్ళడం మనం ఇక్కడ గమనిస్తున్నాం. హల్లెలూయా. సిలువ మోసుకొని వెళ్ళిన తర్వాత కదా, చూడండి, యేసుక్రీస్తు కూడా మనకి కూడా కొన్ని మాటలు హెచ్చరిస్తూ ఉంటాడు. ఇంకేమంటాడు చూడండి, వెన్ హీ వాస్ గోయింగ్, ఏ బ్యాటిల్ ఫీల్డ్కి అయితే వెళ్తున్నాడో అక్కడ ఎవరున్నారని తనతో పాటు ఎవరు లేరండి. యేసుక్రీస్తు ఒక్కడే ఉన్నాడు. యేసుక్రీస్తుతో పాటు ఏముందండి, ఆ కర్ర ఉంది. కర్ర దేనికి సాదృశ్యము, సిలువకి సాదృశ్యం. హల్లెలూయా. ఆ సిలువని మోసుకొని వెళ్తా ఉన్నాడు. చుట్టుపక్కల చూడండి, ఆ 3.5 సంవత్సరాలు చేసిన పరిచయలో తన ప్రతిరోజు కూడా అంటే పడుకున్న టైం కాకుండా సాధారణంగా అన్ని టైమ్స్ తీసుకున్నాడైతే తన చుట్టూ ఎవరు ఉన్నారండి, జన సమూహం ఉన్నారు. అద్భుతాలు చూడడానికి, అద్భుతాలు స్వీకరించడానికి, ఒకవేళ ఆహారం కావాలంటే ఆహారం పొందుకోవడానికి శిష్యులు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు, బంధుమిత్రులు, వీళ్ళందరూ కూడా ఉన్నారు ఆ 3.5 సంవత్సరాలు. కానీ ఏ రోజైతే సిలువకి అప్పగించబడ్డాడో, ఏ రోజైతే తన సిలువని మోసుకొని వెళ్తున్నాడో చుట్టుపక్కల ఎవరున్నారండి, ఎవరు లేరు. ఎవరున్నారు, తల్లి ఉందా, ఈ లోకానుసారంగా ఆ యోసేపు ఉన్నాడా, మరియం ఉన్నదా కదా, లేదంటే వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారా, అక్కచెల్లెలు ఉన్నారా,
కదా. మరియ మార్త అందరినీ అక్కచెల్లెలుగా చూస్తున్నారు. సిస్టర్స్ ఉన్నారా, బ్రదర్స్ ఉన్నారా, కజిన్స్ ఉన్నారా, ఫ్రెండ్స్ ఉన్నారా, మల్టిట్యూడ్స్ ఉన్నారు, ఎవ్వరు లేరండి. ఏం చేస్తారు? తండ్రి తనతో పాటు ఉన్నాడు. యేసుక్రీస్తు ఒంటరిగా ఒక్కడే ఆ శ్రమని మోస్తూ, ఎందుకు? తనకు అప్పగించిన పని నువ్వు వెళ్ళాలి, నువ్వు మాత్రమే చేయాలి. నువ్వు ఎవరి సహాయం తీసుకోదు. ఎక్కడ సహాయం తీసుకుంటాడు? నువ్వు దేవుని రాజ్యాన్ని స్థిరపరచడానికి నువ్వు వేరే శిష్యులను రేజ్ చేసి వాళ్ళ సహాయం తీసుకున్నావు. కానీ నువ్వు మరణాన్ని జయించాలంటే, నువ్వు మరణానికి అప్పగించినప్పుడు, నువ్వు మరణం దగ్గర వెళ్తున్నప్పుడు, సాతాన్ని జయించడానికి వెళ్తున్నప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. ఎవరంటున్నారు? తండ్రి కుమారుడికి ఇచ్చిన వాగ్దానం అండి. ఐ విల్ బీ విత్ యు. హల్లెలూయా. నేను నీకు తోడుగా ఉంటాను. నీకు అప్పగించిన పని నువ్వు మాత్రమే చేయాలి. హల్లెలూయా. సో తన చేస్తున్న క్రియ ఏంటి? తన తీసుకున్న ఆ రెస్పాన్సిబిలిటీ ఏంటిది? ఏం చేస్తున్నాడు? బికాస్ హీ హ్యాడ్ ద జీల్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో యేసుక్రీస్తు కన్నా ఆ డిజైర్, ఆ ప్యాషన్ బట్టి ఏమైంది? ఆయన వెళ్ళినాడు, సిలువలో తన ప్రాణం అర్పించడం చూస్తున్నాం. ఆ సిలువలో ప్రాణం అర్పించడం వెళ్ళినప్పుడు, తన సిలువని మోసుకొని వెళ్తున్నప్పుడు కొరడాతో కొడుతున్నారు, రక్తం కారుతున్నది, చేతులను గుద్దున్నారు, ఉమ్ము వేస్తున్నారు. ఈ శ్రమ, ఈ అవమానం, ఇవన్నీ పరిస్థితుల్లో కూడా ఇన్ ఆల్ దీస్ ఛాలెంజెస్ హీ డిడ్ నాట్ లుక్ బ్యాక్ అండి. నాకు అనవసరం కదా, నేను ఎందుకు భరించాలి? దేవా ఇంకొక ప్రయత్నం చేయి, ఇంకొకది ఏదైనా మార్గం చూడు అని ఏం చెప్పట్లేదండి. తనకు అప్పగించిన పని ఒంటరిగా ఉన్నాడు. చుట్టుపక్కల చూస్తారు, నా అన్నదమ్ములు ఉన్నారా, నా అక్కచెల్లెలు ఉన్నారా, నా శిష్యులు ఉన్నారా, నా తల్లి నా తండ్రి ఇక్కడ ఎవరైనా ఉన్నారా, నన్ను చూస్తున్నారా, నాకు సహాయం చేస్తారా, నాకు నీళ్ళు ఇస్తారా అని అన్ని ఆలోచనలు నిండొచ్చు అని చుట్టుపక్కల చూసే ఎవ్వరు కూడా లేరండి. అందరు కూడా ఎక్కడున్నారు? 3.5 సంవత్సరాలు 11 మంది శిష్యులు, 12వ వాడు చనిపోయినాడు. 11 మంది శిష్యులు ఏం చేశారు? ఎక్కడో అక్కడ పారిపోవటం మనం గమనిస్తాం. దూరం నుంచి గమనిస్తున్నారు. ఎందుకు? వాళ్ళని కూడా చంపేస్తారు అన్న భయంతో ఏం చేస్తారు? వాళ్ళు దూరంగా ఉండి వాళ్ళు క్రియని, అంటే ఒక ఎంటర్టైన్మెంట్గా లేదా ఒక స్పెక్టాక్యులర్గా వాళ్ళు జస్ట్ ఏదో ఒక క్రియ జరుగుతుంది కాబట్టి ఆ క్రియను చూడడానికి ఇక్కడ చూస్తున్నారు. కానీ యాక్చువల్గా వాళ్ళు ఏం చేస్తారు? వచ్చి సహాయం చేయట్లేదు, ఏది కూడా చేయట్లేదు అండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? చివరిగా చూడండి, Luke 14:26-27 ఒకసారి చూస్తారా? లూకా సువార్త 14వ అధ్యాయము 26-27 వచనం. ఇంతకుముందు ఏమన్నామండి? యేసుక్రీస్తు ఒంటరిగా సిలువను మోసుకొని వెళ్ళటం మనం ఇక్కడ గమనిస్తున్నాం. హల్లెలూయా. అక్కడ చుట్టూ ఎవరు కూడా వచ్చి సహాయం చేయకుండా ఉండటం మనం ఇక్కడ గమనిస్తున్నాం. కానీ ఇక్కడ చూసినట్టయితే 26వ వచనం, ఇఫ్ ఎనీవన్ కమ్స్ టు మీ అండ్ డస్ నాట్ హేట్ హిస్ ఫాదర్ అండ్ మదర్, వైఫ్ అండ్ చిల్డ్రన్, brothers and sisters, yes, and his own life also, he cannot be my disciples. 27వ వచనం, and whoever does not bear his cross and come after me, he cannot be my disciple. Amen. ఒక్కసారి నేను తెలుగులో చదువుతాను. లూకా సువార్త 14వ అధ్యాయము. ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనాను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఏమే? వాళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళినా, తృణీకరించిన కానీ యేసుక్రీస్తు చెప్పిన మాటలండి. ఇఫ్ యూ డోంట్ hate your mother, your father, your brothers, your sisters, or all your cousins for my name's sake, you cannot be my disciple. అంటే ఏంటిది? నేను ఈరోజు ఇంత పరిచయం చేసి దేవుని కుమారుడిగా ఈ భూలోకంకి వచ్చిన తర్వాత చివరి రోజు, చనిపోయే రోజు, నన్ను అప్పగించిన రోజు, సిలువలకు వెళ్తున్న రోజు నాతో పాటు ఎవ్వరూ లేరండి. హల్లెలూయా. సో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టినాడు. కొద్ది నిమిషాలు గమనిస్తాం. అలా యేసుక్రీస్తు నిజంగా ఆ తలంపులు వచ్చిండొచ్చు. అయ్యో నేను చనిపోతే నా తల్లి ఎట్లా, నా తండ్రి ఎట్లా, నా కుటుంబ సభ్యులు ఎట్లా, నా శిష్యులు ఎట్లా, వీళ్ళతో ఇంత పరిచర్య చేస్తాను, వీళ్ళకి మరి ఎవరు తిండి పెడతారు, ఎవరు ఆహారం ఇస్తారు, ఎవరు స్వస్థపరుస్తారు, ఇవన్నీ తలంపులు వచ్చి పక్కన పడేసి, ఆ సిలువ ఒక్కటి పక్కన పడేసి, నాకు అవసరం లేదండి, నా ఫ్యామిలీని నేను ప్రేమిస్తున్నాను, నా తల్లిని ప్రేమించున్నాను, నా తండ్రిని ప్రేమిస్తున్నాను, నా అన్నదమ్ములను ప్రేమిస్తున్నాను, నా శిష్యులను ప్రేమిస్తున్నాను, కాబట్టి నేను ఈ క్రియ చేయను అని అన్నట్లయితే దేవుడు తనకు అప్పగించిన ప్రణాళిక తన జీవితంలో నెరవేర్చకుండా ఉండేది.
హల్లెలూయా. నీకు నాకు రక్షణ ఉండేది కాదు. నిన్ను నన్ను విమోచించడానికి ఒక రక్షకుడు ఉండేవాడు కాదు. కానీ ఏం చేస్తాడు, ఆ రోజు ఆ పరిస్థితి అందరిని కూడా ద్వేషించి అందరిని కూడా పక్కన పెట్టి తండ్రి యొద్దకు చూసినాడు, తండ్రి వైపు చూసిన వెంటనే దానికన్నా ముందేమని ప్రార్థన చేస్తాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్దటి నుంచి తొలగించు. అంటే ఏంటిది, నీ చిత్తమైతే నేను ఈ సిల్వలో కాకుండా, సిల్వ మార్గం కాకుండా వేరే మార్గం ఏదైనా ఉంటే చూడండి. కాకపోతే చివరికి ఏమన్నాడు, నా చిత్తం కాదు నీ చిత్తం మాత్రమే నెరవేర్చబడుగాక. నెవర్దలెస్ నాట్ మై విల్ బట్ లెట్ యువర్ విల్ బి డన్ ఇస్ వాట్ హి హస్ ప్రేడ్. దానికన్నా ముందు ఏమన్నాడు, ఫాదర్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్ టేక్ దిస్ కప్ అవే ఫ్రమ్ మీ. ఫాదర్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్ అంటే ఏంటి, నీ చిత్తం అంటే దేవుని చిత్తం తెలుసు కుమారుడికి. దేవుడు అనుకుంటే, సృష్టికర్త అనుకుంటే ఈ సిల్వ మార్గం కాకుండా వేరే మార్గంలో వెళ్ళేవాడు. కానీ ఆది ఖండంలో ప్రవచనం చేశాడు కాబట్టి తన మాట తనని తిరిగి రిటర్న్ తీసుకోలేడు. కాబట్టి ఏం చేస్తాడు, యేసుక్రీస్తు ప్రార్థన చేసిన ఏమంటాడు చివరిగా, కుమారుడుగా, అరే నేను ఆ పని గురించి రాలేదు, తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చినాను కాబట్టి దేవా నా చిత్తం కాదు నీ చిత్తము నెరవేర్చబడుగాక. నీ చిత్తం ఏంటిది, నువ్వు సర్ప సంతానాన్ని ఆ కర్రతోని తల మీద కొట్టి చంపాలి. హల్లెలూయా. నువ్వు ఆ మరణాన్ని జయించాలి. నీ సిలువ ద్వారానే ఆ క్రియ జరుగుతుంది. నువ్వు సిలువలో చనిపోయి ప్రాణం అర్పించినప్పుడు ఆ ప్రాణం ద్వారా నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఆ పాతాళంలోకి వెళ్ళి అపవాదిని జయించి ఏం చేస్తావు, ఆ తాళపు చెవిట్లని తీసుకొని తిరిగి నా దగ్గరికి వస్తావని ఆ ప్రణాళికతోని యేసుక్రీస్తు చనిపోవడం గమనిస్తాం. ఇక్కడ ఏమన్నాడు 27వ వచనం, మరియు ఎవడైనాను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కాదు. ఇంతకుముందు ఏమని చూసామండి, జీసస్ క్రైస్ట్ బేర్ హిస్ ఓన్ క్రాస్. మనకేమని చెప్తున్నాడు, మనం కూడా మన సిలువని మనం మోసుకుంటూ ఉండాలండి. హల్లెలూయా. ఆ రోజు యేసుక్రీస్తు మోసిన సిలువ యేసుక్రీస్తుకి భారము. ఈరోజు నువ్వు నేను మోసుకోవాల్సిన సిలువ మనకి తేలికగా ఉంటుంది. హల్లెలూయా. అందుకేమన్నాడు, నా కాడిని మీరు మోయండి, మీ కాడిని నేను మోస్తా అంటున్నాడు. యేసుక్రీస్తు కాడి ఏంటిదండి, అది నీతి కలిగిన కాడి. సో మనకేమన్నాడు, నీ పైన ఉన్న పాపపు కాడిని నువ్వు నాకు ఇచ్చినట్లయితే నేను అది మోస్తాను, నా కాడి నా నీతి అనే కాడిని నేను నీకు ధరిస్తాను, నీకు విశ్రాంతి ఉంటుంది. హల్లెలూయా. అది తేలికగా ఉంటుంది. నేను ఎప్పుడైతే నీతిమంతుడిగా ఉంటానో, చూడ మన వ్యక్తిగత జీవితం మనం నిజంగా గమనించినట్టే మనం పాపం చేసిన రోజు, పాపంలో పడిపోయిన రోజుని మనం గమనిస్తాము. అదేవిధంగా మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు సొంత రక్షకుడు అంగీకరించమో, లేదంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా మన పాపాన్ని కడిగింపబో అని ప్రార్థన చేసినామో, ఆ రోజు ఈ రోజు తీసుకున్నది ఒకరోజు భారంగా ఉంటుంది, ఒకరోజు తేలికగా ఉంటుంది. హల్లెలూయా. మనం నిజంగా ఏదైనా భారం మోస్తున్నామా, కనిపించే భారం ఏదైనా ఉందా, కాదండి, కనిపించని భారం మోసం. కాబట్టి అందుకే వాక్యం ఏమంటే, నీ కాడిని నాకు ఇచ్చినట్లయితే నా కాడిని నేను నీకు ఇస్తాను, అది తేలికగా ఉంటుంది. హల్లెలూయా. సో మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు కాడిని మనం మోస్తామో, సో నా కాడి ఏం చేస్తాడు, యేసుక్రీస్తు తన సిలువలో తీసుకున్నాడు అన్నాడు. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ఏమైందండి, హీ బికేమ్ సిన్ ఫర్ మీ. ఆయన నా పాపాన్ని ఆ సిలువలో భరిస్తున్నాడు, పాపాన్ని మోస్తున్నాడు. ఆ పాపాన్ని మోసిన తర్వాత ఏం చేస్తాడు ఆయన, హీ బికేమ్ అ సిన్. ఆ సిన్ఫుల్ నేచర్ తనలోకి వచ్చి ఆ పాపము భారాన్ని మోస్తున్నాడు కాబట్టి ఆయన పాపిగా గుర్తించాడు. పాపం వల్ల వచ్చే జీతము మరణం అని వాక్యం తెలుసు. ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. హల్లెలూయా. సో ఆయన పాపంలో ఉన్నాడు కాబట్టి, పాపం భారాన్ని మోస్తున్నాడు కాబట్టి ఆయన పాపిగా చూస్తాడు. పాపం చేసిన వ్యక్తికి ఏం కావాలండి, మరణము తప్పదు. హల్లెలూయా. సో తను మరణించాల్సిన పరిస్థితి వచ్చింది, తనను మరణించాడు. హల్లెలూయా. ఎక్కడ మరణించాడండి, శిలువలో మరణించడం మనం గమనిస్తున్నాం. సో హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏమంటుంది చూడండి, and whoever does not bear his cross and come after me cannot be my disciple. అంటే యేసుక్రీస్తు శిష్యులుగా మనల్ని తయారు చేయమన్నాడు, సిద్ధపరచమంటున్నాడు. సో యేసుక్రీస్తు శిష్యులుగా మనం పిలువబడాలంటే మనం చేయాలి, మన కాడిని మనం మోయాలండి, మన సిలువని మనం మోసుకొని తప్పకుండా వెళ్ళాలి. సిలువ మోసినప్పుడు కొన్నిసార్లు దుఃఖము, బాధ, వేదన, బాధ, శ్రమలు ఇవన్నీ కూడా వెళ్తే కానీ యేసుక్రీస్తు మనకి ఇచ్చిన సిలువని మనం ఎప్పుడైతే మోస్తామో అది తేలికగా ఉంటుంది, మనం స్వేచ్ఛలో బ్రతుకుతాం. హల్లెలూయా. సో నాతో పాటు లూకా సువార్త 14వ అధ్యాయము, అదే అధ్యాయము 34వ వచనం గమనిస్తాం. Salt is good, but if the salt has lost its flavor, how shall it be seasoned? It is neither fit for the land nor for the dunghill, but men throw it out. He who has ears to hear, let him hear.
చూడ ఆ క్రియలు అన్ని చెప్తున్నప్పుడు ఈ యొక్క వచనము మనం ఒకసారి గమనిస్తాం. నీ సిలువని మోసుకొని వెళ్ళు అని చెప్తున్నప్పుడు ఆ సిలువలో ఏంటిదండి? సిలువ దేనికి సాదృశ్యము? ఒక విజన్కి, ఒక మిషన్కి, ఒక అసైన్మెంట్కి, ఒక పర్పస్కి సాదృశ్యం అది. అంటే సిలువ మోసుకొని వెళ్ళాలి, సిలువలో చనిపోవాలనేది ఏంటి? ఒక ప్రణాళిక. హల్లెలూయా. సో సిలువ గురించి మాట్లాడుతున్నప్పుడు మనము దేవుని ప్రణాళికను గుర్తు చేస్తా ఉన్నాం. సో తండ్రి కుమారుడికి ఇచ్చిన ప్రణాళికను గుర్తు చేస్తాను. సో వాక్యం ఏమిటంటే మీరు మీ కాడిని మోసుకొని వెళ్ళాలి. అంటే ఏంటిది? మీరు మీ దర్శనాన్ని మోయాలి, మీరు మీకు అప్పగించిన పనిని మీరు మోయాలి. సో మీ పట్ల ప్రణాళిక కలిగినాం కాబట్టి ఆ ప్రణాళికలో మీరు మోయాలంటే ఆ సిలువ మీ పైన ఉండాలి. సిలువ అనేది భారం కాదండి, అది యేసుక్రీస్తు మనకి ఇచ్చిన సిలువ ఏంటిది? అది తేలికగా ఉంటుంది. కేవలం ఒక అసైన్మెంట్ మాత్రమే. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నది అది తేలికైన భారం మనం తీసుకుంటున్నాం. సో ఎప్పుడైతే మనం తీసుకుంటామో, సో వాక్యం ఏమంటుంది? సాల్ట్ ఈజ్ గుడ్ బట్ ఇఫ్ ద సాల్ట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ ఫ్లేవర్. ఉప్పు మంచిదే, కానీ ఆ ఉప్పు తన సారాన్ని కోల్పోయినట్లయితే ఎందుకు పనికి రాదు. సో మనము దేవుడు వాక్యం ఏంటది? యు ఆర్ సాల్ట్ ఆఫ్ ది ఎర్త్. నువ్వు లోకంలో ఉప్పై ఉన్నావు, భూమి మీద నువ్వు ఉప్పుగా ఉన్నావు. సో నువ్వేంటిది? నీలో ఆ ఫ్లేవర్ కలిగి ఉండాలి. హల్లెలూయా. సో నీలో ఆ పర్పస్ కలిగి ఉన్న సాల్ట్ పర్పస్ ఏంటిదండి? ఉప్పుది ప్రణాళిక ఏంటిది? ఉప్పు తప్పకుండా ఆ పులుపుని ఇవ్వాలి, లేదంటే ఆ ఫ్లేవర్ ఇవ్వాలి. దాని పర్పస్ అది కదా. నా పర్పస్ ఏంటి? నేను బ్రతికినానంటే నేను కొన్ని క్రియలు తప్పకుండా చేయాలి. ఈ టేబుల్ పర్పస్ ఏంటిది? టేబుల్ తయారు చేసినప్పుడు కొంచెం బరువు దీన్ని ఇది ఆపాలి కాబట్టి, లేదా వస్తువులు పెట్టుకోవడానికి ఒక టేబుల్ని తయారు చేసాం. టేబుల్ పర్పస్. ఫ్యాన్ క్రియేట్ చేసే ఫ్యాన్ పర్పస్ ఏంటిది? అది రొటేట్ కావాలి, మనకి గాలి ఇవ్వాలి. సో అన్నీ కూడా ఒక ప్రణాళికతో సృష్టించబడ్డాయి. హలో. సో ఉప్పు కూడా ఆ ప్రణాళికతో సృష్టించబడ్డది. ఉప్పు ఎందుకు సృష్టించబడ్డది కదా? ఆ సారం ఇవ్వడానికి మనకి కావాలి కాబట్టి, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్. ఉప్పు సారం ఇవ్వాలి అంటే ఫ్లేవర్ ఉండాలి కాబట్టి ఏం చేస్తుంది? దాని పర్పస్ ఫుల్ఫిల్ చేయాలి. ఒకవేళ ఆ సాల్ట్లో ఉన్న పర్పస్ ఫుల్ఫిల్ కాకపోతే, నువ్వు ఆ ప్రణాళికతో జీవించకపోతే వాక్యం ఏమిటది? ఎందుకు పనికి రావు. వాక్యం ఏమిటది? ఇట్ ఈస్ నైదర్ ఫిట్ ఫర్ ద ల్యాండ్. భూమిలో నువ్వు ఉప్పుగా ఉన్నావు, ఒకవేళ ఉప్పు సారము కోల్పోయినట్లే భూమి మీద కూడా ఉండడానికి నువ్వు పనికి రావు అని దేవుని వాక్యం సెలవిస్తున్నారు. సో ఉప్పుతో దేవుడు మనల్ని పోల్చినప్పుడు మనం ఏం చేస్తాము? ఈ మంచి శుక్రవారం, శుభ శుక్రవారం మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేవా, నన్ను ఈ భూలోకంలో ఉప్పుగా ఉంచిన కాబట్టి నా పట్ల ఒక ప్రణాళిక కలిగినాం. సో ఆ ప్రణాళికని నా జీవితంలో నెరవేర్చాలి. ఎవరు నెరవేరుస్తారు? నేను దేవునితో అనుసంధానమైనప్పుడు. వెన్ ఐ జాయిన్ మై హ్యాండ్స్ విత్ గాడ్, గాడ్ విల్ హెల్ప్ మీ టు ఫుల్ఫిల్ ద పర్పస్ దట్ ఐ హ్యావ్. హల్లెలూయా. ఆమేన్. దేవుడు నా పట్ల ప్రణాళిక నెరవేరుస్తాడు. ఎందుకు? నేను ఈ లోకంలో ఉన్నట్లయితే ఒక బిజినెస్ మ్యాన్గా, ఒక పాస్టర్గా, ఒక టీచర్గా, ఒక ప్రొఫెషన్లో ఏదైనా ఉండాలంటే దేవుడు అప్పగించిన పని అది. హల్లెలూయా. సో యేసుక్రీస్తు వచ్చిన పని ఏంటిదండి? తన స్వస్థ కదా వెతికి రక్షించుకోవాలి. తనను వెతికినాడు, రక్షించుకున్నాడు, సిలువలో చనిపోయినాడు, మరణాన్ని జయించినాడు, తిరిగి లేచినాడు, అలా తిరిగి రానే ఉన్నాడు. సో తన ప్రణాళిక తను ముగించుకున్నాడు కాబట్టి కదా. సో యేసుక్రీస్తు నీతో నాతో ఉదయకాల మాట్లాడుతున్నాడు. ఈ సిలువ దగ్గర చేరినప్పుడు, ఈ గుడ్ ఫ్రైడే గురించి మాట్లాడుతున్నప్పుడు మన పర్పస్ మనం గుర్తించాలి. యేసుక్రీస్తు తన పర్పస్ కంప్లీట్ చేసుకుంటున్నాడు అంటే తను చేసినాడు ఆ రోజు. హల్లెలూయా. సో ఈ రోజు నా ప్రణాళిక నేను ఉన్నానా, లేదంటే నేను దొంగలించబడ్డానా, నేను వెరుదొరిగినానా, నా మార్గం సరళం చేసినా, లేదంటే నేను వేరే మార్గంలో వెళ్తున్నానా, నా పర్పస్ ఏంటిది దేవా నాకు తెలియపరచు కదా. కొన్నిసార్లు ఆ సిచ్యువేషన్లో, లేకపోతే ఆ ఫ్రస్ట్రేషన్లో అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నాను, అసలు నేను దేనుకున్నాను, నా ప్రణాళిక ఏంటిది, నేను చనిపోతే మంచిదని చాలాసార్లు తలంపులు వస్తుంటారు. కానీ మనం తండ్రి దగ్గర ప్రార్థన చేస్తాం, దేవా నా ప్రణాళిక ఏంటిది, నేను ఈ భూలోకంలో నివసిస్తున్నాను, ఉప్పులాగా నాకు సారం ఉన్నది, ఆ పర్పస్ ఉన్నది, ఆ పొటెన్షియల్ ఉన్నది, నువ్వు నాలోండు, నాతోండు, నన్ను ముందుకు నడిపించు, ఆ గమ్యానికి చేర్చు అని మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడని. హల్లెలూయా. సో సాల్ట్ ఈస్ గుడ్ బట్ ఇఫ్ ద సాల్ట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ ఫ్లేవర్. సో మనము సారం కోల్పోవద్దు. మనలో కొత్త సారం ఉన్నది, మనలో పొటెన్షియల్ ఉంది, మనలో టాలెంట్ ఉన్నది, మనలో స్కిల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా దేవుని రాజ్యానికి చేర్చబడాలి. హల్లెలూయా. దేవుని రాజ్యంలో మనం తప్పకుండా వాడబడాలి. ఆమేన్. సో దేవుడు అంటే యేసుక్రీస్తుకు దేవుడు తనకిచ్చిన ఆ స్కిల్ కానీ, ఆ టాలెంట్ కానీ, అదంతా ఏంటిది? తన అద్భుతాలు సూచకలు చేసే టాలెంట్ కానీ, స్కిల్ కానీ, అనాయింటింగ్ తనలో ఉంది. తన క్రియేట్ చేయడం జరిగింది. హల్లెలూయా. వెతికి రక్షించుకునే తలాంతు తనకున్నది, వెతికి రక్షించుకున్నాడు అని. హల్లెలూయా. శిలువలో చనిపోయే ఆ పొటెన్షియల్ తనకున్నది. ఆ పాప భారాన్ని మోసే ఆ భారం, ఆ పొటెన్షియల్ తనలో ఉంది కాబట్టి ఆ పాప భారాన్ని మోయగలిగినాడు. హల్లెలూయా. అన్నిటి విషయాల్లో కూడా తండ్రి తనతో ఉన్నాడు కాబట్టి తనకు అప్పగించిన పని చేయడానికి, కంప్లీట్ చేయడానికి తన బ్యాకప్ ఎవరున్నారండి? పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేస్తూ ఉన్నాడు, దూతలు సాయం చేస్తూ వచ్చినారు,
ఇంకెవరు? తండ్రి కూడా యేసుక్రీస్తుకి సహాయం చేయడం మనం ఇక్కడ గమనిస్తున్నాం. వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళిద్దరు ప్రార్థన చేసుకుంటున్నారు, ఒకరితో ఒకరు సంభాషణ ఇస్తున్నారు, ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటున్నాడు, గైడెన్స్ తీసుకుంటున్నాడు, ఆ క్రియలు చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు? తండ్రి స్వరం వింటున్నాడు, యేసుక్రీస్తు ఇక్కడ క్రియలు చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. సో మనం కూడా అద్భుతాలు, సూచక్రియలు మన జీవితంలో జరగాలంటే, మన ద్వారా జరగాలంటే మనం ఏం చేయాలండి? మనం కూడా తండ్రి స్వరాన్ని వినాల్సిన పరిస్థితి మనకు అవసరం. హల్లెలూయా. తండ్రి స్వరం వినాల్సిన పరిస్థితి మనకు ఉంటుంది. హల్లెలూయా. నాతో పాటు యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం ఒకసారి గమనిస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. John 19 verse 30. So when Jesus had received the sour wine, he said, "It is finished," and bowing his head, he gave up his spirit. Hallelujah. ఏమైనా చివరికి ఏమన్నాడు? తన ప్రణాళిక కంప్లీట్ అయినప్పుడు, తను ముగించాల్సిన సమయం వచ్చినప్పుడు ఏమన్నాడు? నాకు అప్పగించిన పని, ఒక ఎంప్లాయీగా నాకు అప్పగించిన పని నేను కంప్లీట్ చేసుకున్నాను. దిస్ ఈజ్ మై పేడే, ఐ హ్యావ్ పేడ్ ఇట్ ఆల్. ఏమన్నాడు? And when Jesus had received the sour wine, he said, "It is finished," and bowing his head, he gave up his spirit. హల్లెలూయా. చివరికి ఏమన్నాడండి? తన పని అప్పగించిన తర్వాత, తన పని ముగించిన తర్వాత, when he completed his day's work, when he completed his lifetime work, when he completed his purpose, when he completed his assignment, when he completed his vision, amen, when he completed his entire work, ఏమో చివరిగా తనకి తెలుసు తనకు అప్పగించిన పని సమాప్తమైంది కాబట్టి ఏమన్నాడు? తన డిక్లేర్ చేస్తున్నాడు. మాట చెప్పాల్సిన అవసరం ఏమన్నదండి? కళ్ళు మూసుకొని ఇట్లా వంగిపోతే చనిపోతాడు కదా. ఏమన్నాడు? ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్న తర్వాతనే హీ గేవ్ అప్ ద స్పిరిట్. తాను అప్పగించుకున్నాడు, తాను సమర్పించుకున్నాడు. హీ గేవ్ అప్ ద హోలీ కదా, హీ గేవ్ అప్ హిస్ స్పిరిట్ అని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు? వెన్ హి సెడ్ ఇట్ ఈస్ ఫినిష్డ్. ఐ మీన్ దీంట్లో గ్రీక్లో ఒక మాట రాసి ఉంటుందండి, టెట్లెస్టియా అనే ఒక మాటతోని దాని అర్థం అనమాట. అంటే ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ పెయిడ్ ఇన్ ఫుల్. ఎవ్రీథింగ్ ఈస్ పెయిడ్. వాట్ ఎవర్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ టు పే టు ద ఎనిమీ టు రెస్టోర్ మ్యాన్ కైండ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంటే ఇద్దరి మధ్య సవాల్ ఏంటిది? నువ్వు ఒకవేళ చనిపోయి పాతి పెట్టబడిన నువ్వు మరణిస్తే కదా, నేను ఏం చేస్తాను? వీళ్ళందరినీ నీకు అప్పచెప్తాను. సో యేసుక్రీస్తు సిలువలో చనిపోయి తన ప్రాణాన్ని అర్పించినాడు. హీ గేవ్ అప్ హిస్ స్పిరిట్, తన రక్తాన్ని చిందించినాడు. ఇంతకుముందు ఏమని చదివినాడు? ద కాస్ట్ ఆఫ్ ద బ్లడ్ వాస్ 30 pieces ఆఫ్ సిల్వర్. సో సిల్వర్లో చనిపోయినప్పుడు ఏం కారిందండి? తన శరీరంలో అవయవాలు ఉన్నా లేకున్నా కానీ రక్తం లేకపోతే ఏ మానవుడు బ్రతకడండి కదా. బ్లడ్ తగ్గే కొద్ది మనం చాలాసార్లు ఏం చేస్తాము? బ్లడ్ కొన్నిసార్లు ఎక్కించుకుంటూ ఉంటాం. అంటే మనకు మనిషికి సరిపోయినంత బ్లడ్ ఉండాలి కాబట్టి, లేకపోతే మనిషి వీక్ అవుతూ ఉంటాడు. సో ఆ బ్లడ్ అంటే బ్లడ్ దేనికి సాదృశ్యము? అది జీవానికి సాదృశ్యం. Amen. Blood is nothing but it is life. Amen. So when there is no life, when there is no blood in a person's body, there is no life in the person's body. So యేసుక్రీస్తు ఏం చేశాడు? తన శరీరంలో ఉన్న చివరి రక్తపు బొట్టు వరకు తన కార్చటం మనము గమనిస్తున్నాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఎవరిని యేసుక్రీస్తుని సిలువలో నుంచి కిందికి దించాలన్న సమయం వచ్చిందో, రైట్, ఆ సమయం వచ్చినప్పుడు ఇంకా అందరూ బ్రతుకున్నారు లేదు. ఎవరు? ఇద్దరు దొంగలు ఒక పక్కన ఉన్నారు, మధ్యలో యేసుక్రీస్తున్నారు. సో ఇంకా చనిపోకపోతే ఏం చేస్తారు? కాలు విరగొడితే అదే తాడుల మీద వాళ్ళు వ్రేలాడతారు. ఆ వ్రేలాడి వాళ్ళు చనిపోతారన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చి చూసినప్పుడు వాళ్ళిద్దరు దొంగని చూస్తారు. వాళ్ళు చనిపోకపోతే కాలు విరగొడితే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నిజంగా చనిపోయి ఉంటాడు. బికాస్ హీ గేవ్ అప్ హిస్ స్పిరిట్. రైట్. వెన్ జీసస్ డైడ్ ఎట్లా చెక్ చేయాలి? ఏం చేస్తారు? బల్లతోని ఈ కడుపులో పక్కన గుచ్చినప్పుడు ఏమొచ్చిందంట? వాటర్ గష్డ్ అవుట్ అని వాక్యం సెలుస్తారు. ఇటు బ్లడ్ రాలేదండి. రక్తం అంతా కారిపోయిన తర్వాత ఆ శరీరంలో ఉన్న నీరు మాత్రం వస్తుంది. చాలాసార్లు ఒకరు మీరు గమనించినట్లయితే, ఎప్పుడైనా ఫ్యూనరల్ బాడీస్ చూసినట్లయితే, చనిపోయిన వ్యక్తులను చూసినట్లయితే, కాఫిన్స్లో చూస్తే చాలాసార్లు ఏం చూస్తామండి? కొన్నిసార్లు 1 day కానీ 2 days కానీ అట్లా అయింది అనుకోండి, టైం గడిచే కొద్ది ఏమవుతుంది? బాడీలో ఉన్న వాటర్ బయటకు వస్తుంది, రక్తం రాదండి. చనిపోయిన శరీరంలో నుంచి రక్తం రాదు, కానీ ఇక్కడ ఏమొస్తుంది? అక్కడ నుంచి వాటర్ కారుతూ ఉంటుంది.
సో అదేవిధంగా యేసుక్రీస్తుని చనిపోయినాడో లేదో గమనించడానికి వచ్చినప్పుడు ఆ పక్కన బల్లెంతో పొడిచిన తర్వాత ఏమొచ్చింది, అక్కడ నుంచి నీళ్లు రావటం గమనిస్తాం. అంటే ఏమని వచ్చింది, ఇట్ ఈస్ ఫినిష్, జీసస్ హ్యాస్ డైడ్ అనే కన్ఫర్మేషన్ వచ్చింది. ఏమేన్ చూడండి verse 31. Therefore, because it was the preparation day, that the body should not remain on the cross on the Sabbath, for that Sabbath was a high day, the Jews asked Pilate that their legs might be broken and that they might be taken away. Then the soldiers came and broke the legs of the first and the other who were crucified with him. But when they came to Jesus and saw that he was already dead, they did not break his legs. Amen. ఇద్దరు దొంగల కాలు విరగొట్టారు కానీ యేసుక్రీస్తు కాలు విరగొట్టారు. ఎందుకు, యేసుక్రీస్తు ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు కాబట్టి. ఏమేన్ చూడండి, ఒక మాట ఇక్కడ రాసినది ప్రిపరేషన్ డే అంటే ఏంటిది. పాత నిబంధనలో మనం మన రెగ్యులర్ క్యాలెండర్ ప్రకారం సాటర్డే ఇస్ ద లాస్ట్ డేగా తీసుకుంటాం, రైట్. 6th డే 7th అంటే వాక్యం ఏంటిది, వాక్యం ఏమంటుంది, 7వ దినము విశ్రాంతి దినం కాబట్టి 7వ రోజు ఏం పని చేయదు, ఏ పని చేసినా 6 రోజులు పని చేయాలా. సో 6వ రోజు నీకు జీతం వస్తుంది. సో ఈ ప్రిపరేషన్ డే అంటే ఏంటిది, లావాదేవీలు ఉన్న ఏది పేమెంట్స్ చేయాలా, పేమెంట్స్ రిసీవ్ చేసుకోవాలా, ఇవన్నీ కూడా ఏం చేస్తారు, ఫ్రైడేనే కంప్లీట్ చేయాలి, ఫ్రైడే ముగించాలి. కాబట్టి సాటర్డే మన భాషలో మనం మాట్లాడుకుంటాం, సాటర్డే రోజు ఏం పని చేయొద్దు, చివరి రోజు కాబట్టి ఏం చేయొద్దు. సో ఇక్కడ ఏమన్నారు, నెక్స్ట్ ఈరోజు ఫ్రైడే యేసుక్రీస్తు చనిపోయినాడు, సో సాటర్డే మనం పాతి పెట్టడానికి ఉండదు కాబట్టి ఇంకా చీకటి కాకముందే మనం ఏం చేయాలి, ఈ ప్రిపరేషన్ డే, ఈ లాస్ట్ డే మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు టేక్ దట్ బాడీ అండ్ వీ హ్యావ్ టు బరీ దట్ బాడీ. సో వాళ్ళు వెళ్ళి పర్మిషన్ తీసుకుంటారు. వాక్యం ఏమిటి, బికాస్ ఇట్ వాస్ ద ప్రిపరేషన్ డే దట్ ద బాడీ షుడ్ నాట్ రిమైన్ ఆన్ ద క్రాస్. చివరి రోజు ఒకవేళ ఫ్రైడే చేయకపోతే సాటర్డే కూడా మళ్ళీ ఎక్కడ ఉంటుంది, అది సిల్వర్ పైన ఉండాలి, అది ఉండడానికి వీలు లేదు, మళ్ళీ సండే ఉంటుంది. ఇవన్నీ ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, దే హ్యావ్ టు డూ ఇట్ ఆన్ ద లాస్ట్ డే. అంటే వాట్ ఆర్ వి టాకింగ్ అబౌట్, వీఆర్ టాకింగ్ అబౌట్ ద పే డే. సాధారణంగా మనము లేబర్స్ని తీసుకుంటే కూడా మండే నుంచి వారమంతా పని చేస్తారు. ఏ టైప్ చేస్తామండి, చివరి రోజు లేదా లాస్ట్ డే ఆఫ్ ద వీక్ మనం ఏం చేస్తాము, వీ గివ్ ద పేమెంట్స్, రైట్. అక్కడ ఆ రోజులు ఏం చేస్తారు, ఫ్రైడే రోజు సాధారణంగా ఇప్పుడు మనం ఇండియన్ కల్చర్లో తీసుకున్నా కానీ ఫ్రైడేస్ దే ఆల్వేస్ గివ్ మనీ అండ్ టేక్ మనీ, శుభమని పలుకుతూ ఉంటాం కదా. మనం ఆస్ట్రాలజీ ఇవన్నీ నమ్మట్లేదు కానీ అన్ని రోజులు మన దృష్టిలో మంచివే. కానీ లోకంగా తీసుకున్నట్లయితే ఫ్రైడే ఈజ్ ఆల్వేస్ ఆ టైం వేర్ పీపుల్ ఎక్స్చేంజ్ మనీ, వాళ్ళు ఇవ్వటము తీసుకోవడం ఈ క్రియలు చేస్తూ ఉంటారు, రైట్. సో ఈ రోజు తీసుకున్నట్లయితే యేసుక్రీస్తు ఏం చేస్తాడు, హీ పెయిడ్ ఇట్ ఆన్ ద క్రాస్, హల్లెలూయా. హీ పెయిడ్ ఇట్ ఇన్ ఫుల్, సంపూర్ణంగా అండి, కొంచెం పే చేయలేదండి కదా. తన ప్రాణాన్ని అర్పించాడు శిలువలో, నీ కొరకు నా కొరకు తన వెల చెల్లించాడండి, హల్లెలూయా. హీ పెయిడ్ ఏ ప్రైస్ ఫర్ అస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ, ఆమేన్. తన వెల చెల్లించి మనం కొనుక్కోవటం మనం గమనిస్తాం, హల్లెలూయా. హీ గేవ్ అప్ హిస్ స్పిరిట్. సో వాక్యం ఏమంటే, ఇట్ ఈస్ ఫినిష్డ్. చూడండి, ఆ క్రియ జరిగిన తర్వాత మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనం గమనిస్తాం. ఎప్పుడైతే ఆ మాటలు అన్నాడు, ఏ మాటలు అన్నాడు, చివరి మాటలు, ఇట్ ఈస్ ఫినిష్డ్ అండ్ హీ గేవ్ అప్ ద స్పిరిట్ అని వాక్యం అంటాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్ అనే మాట అన్న తర్వాత ఒక క్రియ జరిగిందండి. 27వ అధ్యాయం 51వ వచనం. And behold, the veil of the temple was torn in two from top to bottom, and the earth quaked, and the rocks were split. ఏమైందండి, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్న మాట అనగానే ఏమైంది ఇక్కడ, and behold, the veil of the temple was torn in two from top to bottom, and the earth quaked, and the rocks were split. ఏ మందిరంలో అయితే ఆ కర్టన్ ఉందో, వేలు ఉందో, లేదా ఆ బట్ట ఉంటుందో, ఏమైందంట, పైనుంచి కింద దాకా అది రెండుగా చీల్చబడ్డది. అక్కడ ఎవరు కూడా వెళ్ళి, ఆ యాజకుడు కానీ శిష్యుడు కానీ వెళ్ళి కత్తెరతో కట్ చేయలేదండి. యేసుక్రీస్తు ఎప్పుడైతే ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు అంటే ఏంటిది, ఆ రోజు వరకు కూడా, అంతవరకు కూడా ఎవరైనా పరిశుద్ధ ప్రాంతంలోకి వెళ్ళాలంటే కేవలం యాజకుడు ఒక్కడే ఆ ప్రాంతం దగ్గర వెళ్ళగలుగుతారు. వేరే వాళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చి యాజకుల దగ్గర పాపాలు ఒప్పుకోవాలి. యాజకుడు లోపల అంటే పరిశుద్ధమైన ప్రాంతంలోకి వెళ్ళి ఆయన పాప క్షమాపణ గురించి అక్కడ బలులు అర్పించేవాడు.
కానీ ఇక్కడ వాక్యం ఏమంటుంది, యేసుక్రీస్తు బలిగా అర్పించబడ్డాడు కాబట్టి, ఆ శిలువలో వెల చెల్లించాడు కాబట్టి, ఆ శిలువలో ఆ కార్యాన్ని ముగించినాడు కాబట్టి, అంటే ఏంటిది, దేవుడు తనకు అప్పగించిన పని ముగించినాడు కాబట్టి ఇప్పుడు ఏమండి, ప్రతి ఒక్కరికి కూడా దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుందండి. మన మధ్యలో ఏ తెర లేదు, మన మధ్యలో ఎలాంటి అడ్డంకం లేదు. ఇంతకాలం ఒక అడ్డంకం ఉన్నది, నేను సాధారణ జనాలతో మాట్లాడడానికి లేదు. ఎవరు చేయాలి, నేను కేవలం యాజకుడితో మాట్లాడతాను, యాజకుడు ప్రజలతో మాట్లాడేవాడు కదా, ప్రవక్తతో మాట్లాడితే ప్రవక్తలు ప్రజలతో మాట్లాడారు. సో ఆ తెర తొలగించాలంటే యేసుక్రీస్తు ఆ కార్యం జరిగించాలి, యేసుక్రీస్తు సిలువలో చనిపోవాలి, హల్లెలూయా, తన ప్రాణాన్ని అర్పించాలి. నా ముగించినను అన్న మాట తర్వాతనే ఏమైందని ఏ బట్ట అయితే ఆ ప్రాంతంలో ఉందో పరిశుద్ధ స్థలంలో ఏమైనా వాక్యం ఏముంటుంది చూడండి. The veil of the temple, curtain అని పిలుస్తాం, లేదా బట్ట అని పిలుస్తాం. A veil of the temple was torn from the top to the bottom. హల్లెలూయా, పైనుంచి కింద వరకు. అంటే పైన ఎవరు ఉంటారండి, దేవాది దేవుడు పైన స్థలం నివాసం చేస్తాడు, క్రింద అనే ప్రాంతాన్ని మనము భూమిగా తీసుకుని. హల్లెలూయా. సో పరలోక ద్వారము నీ కొరకు నా కొరకు తెరవబడ్డది. హల్లెలూయా, నీకు నాకు ప్రవేశం ఉన్నదండి. ఆ ద్వారం ఆ బట్ట కానీ ఎప్పుడైతే ఆ కర్టెన్ చీల్చిందో రెండుగా నీకు నాకు లోపలికి, అంటే దేవుని రాజ్యంలోకి ప్రవేశం దేని ద్వారా ఉందండి, నేనే మార్గము సత్యము జీవం అయి ఉన్నాను. హల్లెలూయా. సో యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు మార్గము సత్యము జీవంగా ఉన్నాడు. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ద్వారానే నేను పరలోక రాజ్యానికి నేను చేర్చబడతాను. హల్లెలూయా. వెన్ హి సెడ్ ఇట్ ఈస్ ఫినిష్డ్, ఆమేన్, ద బ్లడ్, ఆ చివరి రక్తపు బొట్టు వరకు కార్చిన తర్వాత ఏమన్నాడు, తన ప్రాణం సంపూర్ణంగా అర్పించిన తర్వాత అది సమాప్తమైంది, ఇది ముగించబడను అని ఏం చేశాడు, తన ప్రాణాన్ని అర్పించినప్పుడు ఆ వేలు చిన్నటం మనము గమనిస్తాం. హల్లెలూయా. సో అదేవిధంగా చివరిగా చూసినట్లయితే 1 Corinthians chapter 5 verses 6 to 8. Your glorying is not good. Do you not know that a little leaven leavens the whole lump? Therefore, purge out the old leaven, that you may be a new lump, since you truly are unleavened. For indeed Christ our Passover was sacrificed for us. Therefore, let us keep the feast not with old leaven, nor with the leaven of malice and wickedness, but with the unleavened bread of sincerity and truth. పులిసిన రొట్టె గురించి పులివని రొట్టె గురించి మాట్లాడుతున్నాడు. సో వాక్యం ఏమంటుంది, మనం దేనిలాగా ఉండాలంట, మనము పాత జీవితాన్ని పక్కన పెట్టి కొత్త జీవితము ఆరంభించాలని వాక్యం తెలుస్తున్నది. పులివని రొట్టెలాగా ఉండాలని మనము దేవుని మనతో మాట్లాడుతున్నాడు. అందుకే 8వ వచనం ఏమంటుంది, therefore let us keep the feast not with the old leaven. ఈ ఫీస్ట్ అంటే ఏంటి, గుడ్ ఫ్రైడే మనము సెలబ్రేట్ చేస్తున్నాం. అరే యేసుక్రీస్తుని మనం కేవలం గుడ్ ఫ్రైడే రోజు గుర్తు చేసుకోవట్లేదు, కానీ గుడ్ ఫ్రైడేని ఏమని చేస్తాం, యేసుక్రీస్తుని సిలువలో చూస్తాము, తన రక్తం చిందించడం చూస్తాము అని అందరికీ గుడ్ ఫ్రైడే విషెస్ చెప్పడం అన్నీ చేస్తాం. కానీ వాక్యం ఏమంటున్నది, మీరు ఏ సెలబ్రేషన్ అయితే చేస్తున్నారో అలా సెలబ్రేషన్ దేని విధంగా చేయలేం. Therefore let us keep the feast not with the old leaven, nor with the leaven of malice and wickedness, but with the unleavened bread of sincerity and truth. పులివని రొట్టె, ఒకసారి తెలుగులో చివరి మాట చదువు, verse 8. కనుక పాతదైన పులిపిండితోనైనా దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనా కాకుండా నిష్కపటమును సత్యమునకు పులియని రొట్టెతో పండుగ ఆచరించింది. చూడండి, నిష్కపటమును సత్యమును అని పులియని రొట్టెతో మనం ఏం చేయాలి, దీన్ని ఆచరించాలండి. హల్లెలూయా. సత్యముతో మనం ఆచరించాలి, ఎలాంటి కపటం లేకుండా మనం దేని ఆచరించాలంట, ఈ గుడ్ ఫ్రైడేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నట్లయితే మనము సత్యముతో, అంటే ఏంటిది, మనము వాక్యం ఏమిటది, యేసుక్రీస్తు ఏ క్రియ అయితే సిలువలో చేసినాడో నిష్కపటం లేకుండా సత్యంతో చేసింది. అలాంటే తన హృదయంలో ఎవరి మీద కోపం లేదు, ద్వేషం లేదు, పగ లేదు. ఏమన్నా ఒక ప్రార్థన చేస్తాడండి, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీళ్ళకి తెలియదు గనక వీళ్ళని క్షమించమని. అంటే చివరి రోజు కూడా చనిపోక ముందు కొన్ని గడియలు, కొన్ని గంటలు, కొన్ని నిమిషాల ముందు కూడా ఏమని ప్రార్థన చేస్తాడు, క్షమాపణ ప్రార్థన చేస్తాడు, ఫార్గివ్నెస్ ప్రేయర్ చేస్తాడు. తండ్రి వీళ్ళు ఏమి చేస్తున్నారో వీళ్ళకు తెలియదు గనుక
వాళ్ళని క్షమించి. ఎందుకు తెలియదు? వాళ్ళకి యేసుక్రీస్తు పట్ల ప్రణాళిక తెలియదు కాబట్టి, యేసుక్రీస్తు దేవుని ప్రణాళిక నెరవేరుస్తున్నాడు అని వాళ్ళకి తెలియదు కాబట్టి, దేవా వాళ్ళని క్షమించు. ఏమేన్ వాళ్ళు ఈ క్రియ చేయకపోతే ప్రణాళిక నెరవేర్చబడదు. ఏమేన్ ఆ దొంగలు లేకపోతే ఆ చుట్టుపక్కల అందరూ కూడా యేసుక్రీస్తుని సిలువ వేయకపోతే, అప్పగించకపోతే దేవుని వాక్యము లేకపోతే దేవుడి ప్రవచనము నెరవేర్చబడదు. కాబట్టి యేసుక్రీస్తు చేసిన ప్రార్థన ఏంటిది? వాళ్ళని క్షమిస్తే ఏంటిది? వాళ్ళు తెలుసుకుంటారు యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు. దాని తర్వాత క్రియలన్నీ చూసినట్లయితే మనం ఏం చేస్తాం? ఆ భూకంపం రావటము లేకపోతే ఆ చీకటి అవ్వటం ఇవన్నీ కూడా జనాలు చూసినప్పుడు, అవును ఈయన నిజమైన దేవుడు కుమారుడే, హీ ఈస్ ద కింగ్ ఆఫ్ ద జూస్ అని డిక్లేర్ చేస్తారు. ఆర్ యూ ద కింగ్ ఆఫ్ ద జూస్ అని సిలువ వేసిన తర్వాత, ఈ క్రియలన్నీ జరిగిన తర్వాత వాళ్ళు ఏమని డిక్లేర్ చేస్తారు? ఎస్, హీ ఈస్ ద కింగ్ ఆఫ్ ద జూస్. ఎందుకు జరిగింది? ఆ క్రియ ద్వారానే. హల్లెలూయా. సిలువలో చనిపోయిన తర్వాతనే, సిలువలో ప్రాణం అర్పించిన తర్వాతనే, మరణాన్ని జయించిన తర్వాతనే ఆయన దేవుని కుమారుడు, యూదులకు రాజు అని తనని గుర్తించినారండి. హల్లెలూయా. చూడండి ఇంకొక వచనం, 1 కొరింథీయులు 6:20. Corinthians chapter 6 verse 20. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:20. చూడండి, for you were bought at a price, therefore glorify God in your body and in your spirit which are God's. Amen. Hallelujah. ఏమంటుంది ఇక్కడ వాక్యం ఏమంటుంది? For you were bought at a price, therefore glorify God in your body and in your spirit. ఆత్మతోను ఈ దేహముతోను దేవుని మీరు ఘనపరచాలి. ఎందుకు? మీరు వెలపెట్టి కొన్నారు కాబట్టి. యు ఆర్ బాట్ విత్ ఎ ప్రైస్. వాట్ ఈస్ ద ప్రైస్? ఇట్ ఈస్ ద బ్లడ్ దట్ గాడ్ హ్యాస్ షెడ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. క్రైస్ట్ హ్యాస్ రిడీమ్డ్ us from the curse of the law. సో యేసుక్రీస్తు రక్తం ద్వారా పాప విమోచన కలుగు. ద బ్లడ్ ఆఫ్ జీసస్ విల్ వాష్ యూ, క్లెన్స్ యూ అండ్ purge you from all unrighteousness. హల్లెలూయా. కదా, వధించబడిన గొర్రె పిల్ల అని వాక్యం సెలవుస్తుంది. హల్లెలూయా. సో ఆ యేసుక్రీస్తు రక్తం చిందించాడు కాబట్టి నీకు నాకు పాప విమోచన. సో నేనేం చేయాలి? దేవుని దేని ద్వారా కనిపించాలి? నా దేహముతో నా ఆత్మతో నేను దేవుని కనపరచాలి. ఎందుకు? నేను దేవుని సొత్తును. హల్లెలూయా. ఆమేన్. ఈ మొబైల్ నేను డబ్బులు చెల్లించి కొన్నాను కాబట్టి ఈ మొబైల్ నా ప్రోడక్ట్. అంటే ఏంటి? నా సొత్తు. ఐ ఆమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ మొబైల్. వేరే వాళ్ళు ఎవరైనా అడిగితే నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వను? ఇది నా సొత్తు కాబట్టి. వాడుకోవడానికి ఇవ్వచ్చు కానీ సంపూర్ణంగా వాళ్ళది కాదు. సో యేసుక్రీస్తు ఏం చేస్తాడు? ఇక మీదట మనం ఎవరి సొత్తు అండి? మనము యేసుక్రీస్తు సొత్తు. ఇంతకాలం ఏంటిది? పాపలోకంలో ఉన్నాము. అపవాది మనల్ని బంధకంలో ఉంచాడు కాబట్టి తన ఏంటిది? మనము యేసుక్రీస్తు సొత్తు కాలేని పరిస్థితులు ఉండే. కానీ యేసుక్రీస్తు సొత్తుగా పిలువబడాలంటే యేసుక్రీస్తు శిలువ ద్వారా వెళ్ళాల్సిన క్రియ, చేయాల్సిన క్రియ చేయాలి. కాబట్టి ఆయన చేసినాడు. చేసిన తర్వాత ఏమని గమనిస్తాము? ఈరోజు వాక్యం ఏమని రాయబడినది? వీఆర్ బాట్ విత్ ఎ ప్రైస్. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7:23 కూడా చూద్దాం. చాప్టర్ 7 verse 23. 1 Corinthians ఏమంటుంది? You were bought at a price, do not become slaves of men. ఇంతకాలం మీరు లోకానుసారంగా బంధకంలో ఉన్నారు. నేను మీకు వెల చెల్లించి నేను మిమ్మల్ని విడుదల చేసిన. అందుకే ఏమంటుంది? గలతీ 13:14 క్రైస్ట్ హ్యాస్ రిడీమ్డ్ us from the curse of the law. కదా, ఈ పాపపు లోకం నుంచి దేవుడు నన్ను విమోచించినాడు. సో విమోచించిన తర్వాత ఇంకొక హెచ్చరిక ఏమన్నాడు? నేను మిమ్మల్ని వెల చెల్లించి మీరు సంపాదించినాను కాబట్టి మీరు ఇక మీదట బానిసత్వంలో ఉండకూడదు. యూ షుడ్ నాట్ బికమ్ ఎ స్లేవ్ టు మెన్. మీరు మనుషుల కింద బానిసలుగా పనిచేయాల్సిన అవసరం లేదు. నేను మీకు స్వేచ్ఛనిచ్చినాను. నేను మీ కొరకు వెల చెల్లించినాను. నేను మీకు వెల చెల్లించి నేను మిమ్మల్ని సంపాదించినాను కాబట్టి ఐ బాట్ యూ విత్ ద ప్రైస్. యూ వేర్ బాట్ అట్ ఎ ప్రైస్. డు నాట్ బికమ్ స్లేవ్స్ ఫార్ మెన్. హల్లెలూయా. సో మనం ఎవరి కింద దాసులుగా పనిచేయాల్సిన అవసరం లేదు. దేవుడు మనల్ని వెలపెట్టి చెల్లించి కొనుక్కున్నాడు కాబట్టి మనం ఎవరికి సేవకులమండి? మనం దేవునికి సేవకులుగాను. హల్లెలూయా. we are servants of God. we are not slaves. hallelujah. we are sons and daughters of Jesus Christ. we are serving God. we are called servants of the Most High. మనం దేవుని సేవిస్తున్నాం. మనం దేవుని సేవకులుగా పిలువబడతాం. దేవుని కుమార్తెగా పిలుస్తున్నాం. we are called kings and priests. we are a royal priesthood. we are unique.
ఏమేన్ వి ఆర్ పెక్యులర్ జనరేషన్ అని ఇవన్నీ వాక్యం సెలవుస్తున్నారు. సో ఎందుకు దేవుడు ఇంతకాలము బంధకంలో వాళ్ళని విడిపించి దేవుడు మనకిచ్చిన ఆ నీతి కిరీటము బట్టి మనం స్తుతించాలి, దేవుని ఘనపరచాలి. హల్లెలూయా. చివరిగా చూసినట్లయితే 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. For the message of the cross is foolishness to those who are perishing, but to us who are being saved, it is the power of God. Hallelujah. Amen. What is the message of the cross? నశించిపోయిన వాళ్ళకి ఏంటిది? అది వెర్రితనంగా ఉన్నది. రక్షింపబడిన వారికి అది ఏంటిది? దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. లోకమందరూ కూడా అందరు వెక్కిరిస్తుండొచ్చు, నవ్వచ్చు, ఇంకేమని చెప్పొచ్చు. ఏంటిది? ఈ సిల్వలో చనిపోయినాడంట, రక్తం కార్చిందంట, అవన్నీ స్టోరీస్ చెప్పొచ్చు బయట. కానీ వాళ్ళంటి వాక్యం ఏమంటుంది? నశించిపోయే వారికి సిల్వ కారణము, లేదంటే సిల్వను చూసినప్పుడల్లా వాళ్ళకి వెర్రితనం ఉన్నదంట. దే ఆర్ మాకింగ్ అండ్ దే ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ ద క్రాస్ అవుట్ సైడ్ పీపుల్ హూ ఆర్ పెరిషింగ్. కానీ వాక్యం ఏమంటుంది? ఎవరైతే యేసుక్రీస్తు సొంత రక్షకుడికి అంగీకరించాడో, ఎవరైతే యేసుక్రీస్తు వాళ్ళలో ఉన్నాడో, వాక్యం ఏమంటుంది? వాళ్ళకి శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. బట్ టు us who are being saved, ఎవరైతే రక్షింపబడ్డాడో, ఎవరైతే యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించాడో వాళ్ళకి ఏమై ఉన్నదండి? అది వెర్రితనంగా లేదు, కానీ అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. సో మనం క్రీస్తుని ఈరోజు కదా గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకుంటున్నట్లయితే మనకి వెర్రితనం కాదండి, ఇది క్రీస్తు ఏంటిది? అది మనకి దేవుని శక్తి అయి ఉన్నది. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఆమేన్. బికాస్ వెన్ ఐ సీ ద క్రాస్, ఎస్ ఐ సీ జీసస్ క్రైస్ట్ డైడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. హీ ఈస్ నో మోర్ ఆన్ ద క్రాస్. ఎక్కడ ఉన్నాడండి యేసుక్రీస్తు? ఇంకా సిలువలో ఇంకా వేలాడుతున్నాడా? లేదండి. సిలువలో చేయాల్సిన క్రియ చేస్తున్నాడు, పాతాళంలోకి వెళ్ళినాడు, మరణాన్ని జయించాడు, ఆ తాళపు చేతులను తీసుకుని ఏం చేస్తున్నాడు? దేవుని రాజ్యంలో, దేవుని కుడిపాసంన, తండ్రి కుడిపాసంన కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపనలు చేసిన. హల్లెలూయా. ఏంటిది? రెడీగా ఉన్నాడండి. దేవుడు ఎప్పుడైతే వెళ్ళు అని అంటాడో ఆయన వెళ్ళడానికి సిద్ధంగా రెడీగా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతుందా? కన్ను రెప్పు పాటన జరిగిపోతుంది. కానీ మనమందరం ఏం చేయాలి? గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకుంటూ అయిపోదండి. గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకుంటూ మనల్ని మనం పరిశీలించుకొని, దేవా ఇంకా నేను పాపిగా ఉన్నట్లయితే, నా జీవితంలో ఇంకా సంపూర్ణ మార్పు రాకుండా ఉన్నట్లయితే, దేవా నాలో ఆ సంపూర్ణ మార్పు తీసుకోనండి. నన్ను కడిగి పరిశుద్ధపరచండి. నేను పులిచిన రొట్టెగా ఉండకుండా పులవని రొట్టెగా నేను ఉండాలి. దేవా నువ్వు నా కొరకు వెళ్ళ చెల్లించినావు. ఆ వెళ్ళ చెల్లించిన దాన్ని నేను గ్రహిస్తున్నాను, నేను గుర్తిస్తున్నాను, నేను ఘనపరుస్తున్నాను, నేను స్తుతిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను. ఐ హానర్ for everything you have done for me on the cross of Calvary. Lord, I thank you for everything you have done for me on the cross of Calvary. Yes, Lord, I honor and respect, and I ask you, help me, Lord, to live a holy life. Help me, Lord, to live a peaceful life. Help me, Lord, to live a righteous life. Help me, Lord, to bear my cross. దేవా నా సిల్వని నేను మోసుకోవడానికి, ఆ కాడిని మోయడానికి నాకు కావాల్సిన కృపను దయచేయమని అడిగినట్లయితే, దేవా నా చిత్తం కాదు నీ చిత్తం నా జీతం నెరవేర్చబడు అని మనం ఎప్పుడైతే అడుగుతామో, దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక మన జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ఏ విధంగా అయితే యేసుక్రీస్తు తండ్రి ప్రణాళిక నెరవేర్చడం, అదేవిధంగా దేవుడు మన పట్ల కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనం ఏం చేయాలి? యేసుక్రీస్తుకి తెలుసు తండ్రి ప్రణాళిక, యేసుక్రీస్తు చేయడం గమనిస్తాం. ఒకవేళ ఇంకా మన ప్రణాళిక తెలియకుండా ఉన్నట్టయితే, దేవా నా ప్రణాళిక ఏంటిది? నేను ఇంకెందుకు బ్రతుకున్నాను? నేను ఏమి చేయాలి అని మనం అడిగినట్లయితే మనకి బయలుపరుస్తాడు. ఆ ప్రణాళిక మన జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. సో ఈ కొద్ది మాటలు మనం గుర్తించుకుని గమనించుకొని, మనం ఏదో ఫెస్టివల్ వచ్చింది కాబట్టి గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకోవడం కాదు, కానీ గుడ్ ఫ్రైడే వచ్చిందంటే దేవుడు మరొకసారి గుడ్ ఫ్రైడే ద్వారా తన సిలువలో చేసిన కార్యాన్ని గుర్తు చేస్తాడు. సిలువలో చేసిన కార్యాన్ని గుర్తు చేసుకుంటూ మనల్ని మనము పరిశీలించుకున్నాము, మనం చెక్ చేసుకునే దేవుడు తప్పకుండా మనతో మాట్లాడుతాడు. మన జీవితంలో కార్యం చేయడానికి ఏం కార్యం చేస్తాడండి? ఏ విధంగా అయితే ఆ మందిరపు ఆ కర్టెన్ పైనుంచి కిందికి చీల్చబడ్డదు, రెండుగా విభజించబడ్డదు, అదేవిధంగా మన జీవితంలో పైనుంచి నడినెత్తి నుంచి అరికాల దాకా ప్రతి అవయవం కానీ, ప్రతి అనారోగ్యం కానీ, ప్రతి బలహీనతలు కానీ దేవుడు ఏం చేస్తాడు? మన జీవితంలో దాన్ని కడిగి పరిశుద్ధపరుస్తాడు. ఎప్పుడు నేను దేవుని దగ్గరకు వచ్చిన కాబట్టి, నేను ఆ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన కాబట్టి, నేను సిలువ చెంతకు వచ్చిన కాబట్టి, సిలువ దగ్గర ఏముందండి? నాకు పాప క్షమాపణ. హల్లెలూయా. సిలువలో చనిపోతున్నప్పుడు కూడా ఆ ఇద్దరు దొంగలో ఒక దొంగ ఏమో వెక్కిరిస్తున్నాడు. అందుకే ఇంతకు ముందు ఏమని చెప్పాను? ఇట్ వాస్ ఫూలిష్నెస్ ఫార్ దట్ వన్ థీఫ్.
ఏమేన్ ఇంకొక దొంగకి ఏందండి అన్నీ రక్షింపబడ్డాడు కాబట్టి దేవుని మహిమని తన చూడగలిగినాడు, దేవుని గొప్పతనం తన చూడగలిగినాడు. ఒక దొంగ ఏమో నువ్వు నిజమైన దేవుని అయితే, నువ్వు నిజమైన క్రీస్తు అయితే, నువ్వు యూదులకు రాజు అయితే, నిన్ను నువ్వు కాపాడుకో, మమ్మల్ని కాపాడంటున్నాడు. ఇంకొక దొంగ ఏం చేస్తాడు, తనను గుర్తించాడు, ఆయన మహిమ గల రాజు, దేవుని కుమారుడుగా గుర్తించాడు, యేసుక్రీస్తుని గుర్తించాడు. కాబట్టి ఏమన్నాడు, ఈరోజు నువ్వు నీ రాజ్యంలో వెళ్ళినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. లార్డ్ రిమెంబర్ మీ వెన్ యూ గో ఇన్ టు యువర్ కింగ్డమ్. యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటిది, ఇద్దరితో ఏమన్నాడు, ఒకరిని క్షమించినాడు, వాడు వెక్కిరించాడు కాబట్టి, ఇంకొకరు ఏమన్నాడు, ఆయనను కూడా క్షమించినాడు. ఆయన ఏమని అడిగినాడు, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. కాబట్టి నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, యూ ఆల్సో విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైస్ టుడే. ఇంకొక వ్యక్తి అడగలేదు కాబట్టి ఆయన అడగలేదు, ఆయన పొందుకోలేదు. ఈ వ్యక్తి అడిగినాడు, ఈయన పొందుకున్నాడు. హల్లెలూయా. సో మనం కూడా యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఏంటిది, ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ అంటు యు. మనం ఏదైతే అడుగుతామో, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు మన జీవితంలో చేస్తాడు. కాబట్టి మన జీవితంలో దేవుని వాక్యము, దేవుని వాగ్దానం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా మన జీవితంలో ఖచ్చితంగా చేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.